యాదగిరిశుడి దివ్యక్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు స్వామివారి జయంత్యోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. యాదగిరి గుట్టతో పాటు అనుబంధ ఆలయాలు పాతగుట్ట, దబ్బగుంటపల్లిలో జయంతి వేడుకలు జరుగుతాయని వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20న ఉదయం తొలుత స్వస్తివాచనం, పుణ్యాహవచనం, లక్ష కుంకుమార్చన పూజలతో పాటు తిరువెంకటపతి అలంకార సేవోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం మృత్యుంగ్రహణం, అంకురార్పణ, హవనం, గరుడ వాహనం, పరవాసుదేవ అలంకార సేవలు నిర్వహించనుండగా 21న ఉదయం నిత్య మూలమంత్ర హవనం, లక్ష పుష్పార్చన, కాళీయమర్దన అలంకార సేవోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం నరసింహ మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతి, హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవ, 22న నరసింహ మూలమంత్రం హవనం, మహాపూర్ణాహుతి, గర్భాలయంలోని మూలవర్లకు సహస్ర కళాభిషేకం, రాత్రి నరసింహ జయంతి ఆవిర్భావం, మహానివేదన అనంతరం ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని తెలిపారు. పాతగుట్ట ఆలయంలోనూ యథావిధిగా కార్యక్రమాలు కొనసాగనుండగా దబ్బగుంటపల్లిలోని నరసింహస్వామి ఆలయంలో 22న ఉదయం స్వస్తివాచనం, విశ్వకేశన పూజ, అభిషేకం, 11 గంటలకు స్వామివారి కళ్యాణం, మహానివేదన, తీర్థప్రసాద గోష్ఠి ఆశీర్వచనం ఉంటుందన్నారు. హిందూ ధార్మిక పద్ధతిలో ఈ ఆతిథ్య సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ 1వ తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి ఆతిథ్య సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు, నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా, వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగో దాంట్లో వస్తున్నారు, వాళ్ళతో పాటు ఎకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే, వ్రతంలో భార్యాభర్తలతో పాటు పిల్లలు అందరూ ఎకంపెనీ అవుతారు, వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి, అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు, అభిషేకంలో, కళ్యాణాల్లో, ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట, మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా ఫ్రీ లైన్లో, క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు. ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకుందాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం అయ్యగారు చెప్తున్నారు. మే నెల 21, 20, 21, 22 ఈ మంగళ బుధ గురువారాలలో ఈ మహా జయంతి మహోత్సవం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంగా మహావైభవపేతంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. మొదటి రోజున స్వస్తివాచనం, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలం మృత్యుంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా స్వామివారికి అలంకార సేవ అనేటువంటి కూడా పరవాసుదేవుడిగా స్వామి భక్తులకు గరుడ వాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇక రెండవ రోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున ఉదయం మూలమంత్ర హోమాలు, మూర్తిమంత్ర హోమాలు, దివ్య ప్రబంధ, వేద పురాణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజున కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రామావతారంలో హనుమంత వాహనంలో స్వామివారు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇక మంగళవారం రోజున యథాప్రకారం నిత్య హోమాలు జరిగిన తర్వాత, నిత్య పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత హోమ ముగింపు కార్యక్రమం, మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ స్వామివారికి మహావైభవపేతంగా సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఇది చాలా అపురూపంగా జరిగేటువంటి మహామహోత్సవం. ఆ సాయంకాలం